ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య భీకర పోరు జరుగుతోంది. పాలస్తీనాలో భాగమైన గాజా స్ట్రిప్ నుంచి హమస్ మిలిటెంట్లు జల, వాయు, రోడ్డు మార్గాల మీదుగా ఇజ్రాయిల్పై దాడి చేస్తున్నారు. అక్టోబర్ 7 ఉదయం ప్రారంభమైన ఈ దాడిలో మొదటి రోజే కొన్ని వందలాది మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ మీద ఉన్న హమస్ మిలిటెంట్ల స్థావరాల మీద ముప్పేట దాడి ప్రారంభించింది. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ చాలా ఉధృతంగా సాగుతున్నాయి. గాజా స్ట్రిప్ పైన నగరం మొత్తం శ్మశానంలా మారిపోయింది. ఇంతకీ పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్యలో సాగుతున్న ఈ యుద్ధానికి కారణం ఏంటి? ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్యలో శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఈ రెండు దేశాల మధ్యలో వివాదానికి కారణం ఏంటి? పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘమైన శత్రుత్వం ప్రపంచంలో మరి ఏ రెండు దేశాల మధ్యలో కూడా లేదు. ఈ రెండు దేశాల మధ్యలో శత్రుత్వానికి కారణం ఏంటి? ఒక్కసారి చూస్తే రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి అతి పురాతనమైన కారణం, రెండోది ఆధునికమైన కారణం. పురాతనమైన కారణం ఒకటి చూస్తే మనకు మొట్టమొదట కనిపించేది జెరూసలం. ఇప్పుడు చూస్తున్నాం జెరూసలం. ఇజ్రాయిల్కి, జోర్డాన్కి మధ్యలో ఈ జెరూసలం ఉంది. ఈ జెరూసలం మూడు మతాలకి చాలా పవిత్రమైన స్థలం. అందులో ఒకటి యూదులు, రెండు క్రిస్టియన్లు, మూడవది ముస్లింలు. ఈ ముగ్గురు కూడా జెరూసలం అనేది చాలా పవిత్రమైన స్థలం. ఈ పవిత్ర క్షేత్రం పైన పట్టు కోసం, ఆధిపత్యం కోసం మూడు మతాల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే యూదు మతానికి ఆద్యుడు, మత ప్రవక్త అబ్రహం పుట్టిన స్థలం ఈ జెరూసలం. అబ్రహం ప్రవక్తకి దేవుడు ఈ జెరూసలంలోని ఒక కొండ మీద ప్రత్యక్షమై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా ఆదేశించాడని, అందుకే అబ్రహం ఈ ప్రాంతాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా అభివృద్ధి చేశాడని చెప్పేసి, అక్కడే దేవుడు ప్రపంచంలో మొట్టమొదటి మనిషి ఆదామును కూడా ఈ కొండ మీద సృష్టించాడని చెప్పేసి యూదుల నమ్మకం. అందువల్ల ఈ ప్రాంతం యూదులకి అత్యంత పవిత్రమైన స్థలంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అలాగే యూదుల రాజు కింగ్ సాల్మన్ ఈ ప్రాంతంలో జెరూసలంలోనే మొట్టమొదటి ఆలయాన్ని, టెంపుల్ మౌంట్ని నిర్మించాడు. ఆ టెంపుల్ మౌంట్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇదే యూదు రాజు కింగ్ సాల్మాన్ నిర్మించిన టెంపుల్ మౌంట్ ఆ తర్వాత క్రిస్టియన్ల దాడిలో ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత దాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం టెంపుల్ మౌంట్ ఈ విధంగా ఉంది. దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత వచ్చింది క్రిస్టియానిటీ. 2000 సంవత్సరాల క్రితం జెరూసలంకి దగ్గరలో ఉన్న బెత్లెహేంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. ఈ యేసుక్రీస్తు జన్మించిన బెత్లెహేం జెరూసలంకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. యేసుక్రీస్తుని ఇదే జెరూసలంలో యూదులు సిలువ వేశారని క్రైస్తవుల నమ్మకం. అప్పటి నుంచే యూదులకి, క్రైస్తవులకు మధ్యలో శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత యూరప్లో రోమన్ సామ్రాజ్యం చాలా బలంగా మారిన తర్వాత రోమన్ చక్రవర్తులు ఈ జెరూసలం మీద దాడులు చేశారు. అక్కడ అప్పటికే నిర్మించిన టెంపుల్ మౌంట్ను ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో ఒక భారీ చర్చిని నిర్మించారు. అందువల్ల ఈ ప్రాంతం క్రైస్తవులకు కూడా పరమ పవిత్రమైన స్థలం అయిపోయింది. రోమన్ చక్రవర్తులు తమ ప్రవక్త యేసుక్రీస్తుని సిలువ వేసిన యూదులపై కక్షగట్టారు. అందుకని జెరూసలం ప్రాంతం మీద దండెత్తి చిన్నపిల్లలతో సహా ఎవరిని వదలకుండా, శత్రుశేషం మిగలకూడదు అనే సంకల్పంతో అక్కడున్న యూదులందరినీ కూడా ఊచకోత కోయడం మొదలుపెట్టారు. భయభ్రాంతులకు గురైన యూదులు అక్కడి నుంచి ప్రపంచంలో నలుమూలలకి చెల్లా చెదరైపోయారు. అక్కడి నుంచి పారిపోయారు. దాంతో ఆ ప్రాంతంలో యూదుల ఉనికి లేకుండా అయిపోయింది. ఆ తర్వాత వచ్చింది ఇస్లాం మతం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి జెరూసలంలో ఉన్న ఇదే కొండపైకి వచ్చాడని, ఈ కొండపై నుంచే ప్రవక్త స్వర్గానికి వెళ్ళి మళ్ళీ స్వర్గం నుంచి కొండపైకి వచ్చి మళ్ళీ మక్కాకు వచ్చారని చెప్పేసి ముస్లింల నమ్మకం. అందుకనే ఈ ప్రాంతం జెరూసలం ముస్లింలకు కూడా పవిత్ర స్థలం అయిపోయింది. మహమ్మద్ ప్రవక్త తర్వాత ఈ ప్రాంతంలో ఖలీఫా సామ్రాజ్యం ఏర్పడింది. ఖలీఫాలు జెరూసలంను ఆక్రమించుకొని అక్కడ అల్ అక్సా అనే ఒక పెద్ద మసీదుని నిర్మించారు. ఆ మసీదు ఇప్పటికి కూడా అక్కడ చాలా యథాతథంగా ఉంది. అక్కడ ఇప్పటికీ ప్రార్థనలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఒకసారి అల్ అక్సా మసీదును కూడా చూడొచ్చు. ఇదే మనకు కనిపిస్తున్న అల్ అక్సా మసీద్. ఇప్పటికీ ఈ జెరూసలంలో ఉన్న ఈ అల్ అక్సా మసీదులో ఇప్పటికీ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. 19వ శతాబ్దంలో యూరోప్లో
ప్రతి జాతి తమకు దేశం ఉండాలనే భావనతో ఉద్యమించడం మొదలుపెట్టారు. అట్లా చాలా జాతి రాజ్యాలు ఏర్పడినాయి. అదే సమయంలో ప్రపంచంలోని నలుదిక్కులా చెల్లా చెదురుగా ఉన్న యూదులు కూడా తమకంటూ ఒక దేశం ఉండాలి, యూదులకు ఒక ప్రత్యేకమైన దేశం ఉండాలనే భావనతో వాళ్ళంతా కూడా తమ మాతృభూమి అయిన జెరూసలం ఆ ప్రాంతాలకు రావటం మొదలైంది. ఒక్కొక్కరుగా ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా జెరూసలం ప్రాంతానికి యూదుల రాక ఎక్కువైంది. నెమ్మదిగా ఈ ప్రాంతంలో యూదుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, యూదుల కాలనీలు పెరుగుతూ వచ్చినాయి. మనం ఇప్పుడు పాలస్తీనాగా చెప్పుకుంటున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉండేది. అయితే 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. అయితే ఇక్కడే యూదులకి ఒక అనుకూలమైన డెవలప్మెంట్ జరిగింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న యూదులతో బ్రిటిష్ సైన్యం ఒక ఒప్పందం చేసుకుంది. అదే బాల్ఫోర్ డిక్లరేషన్. ఈ ఒప్పందం ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు బ్రిటిష్ సైన్యానికి అండగా ఉండి బ్రిటిష్ తరపున పోరాటం చేస్తే యుద్ధంలో విజయం తర్వాత యూదుల ప్రత్యేక రాజ్యం కోసం వాళ్ళు అండగా ఉండడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇదే ఒప్పందం ప్రకారం ప్రత్యేకమైన యూదు బెటాలియన్లు ఏర్పడినాయి. యూదులు సైన్యంలో చేరి బ్రిటిష్ తరపున పోరాటం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ దాని మిత్ర దేశాలు గెలిచాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోయింది. దాంతో ఈ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న పాలస్తీనా కూడా బ్రిటిష్ వారి వశమైంది. బాల్ఫోర్ తీర్మానం ప్రకారం యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసుకోవడం కోసం సపోర్ట్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ప్రపంచంలో నలుమూలలా ఉన్న యూదులంతా కూడా ఈ ప్రాంతానికి రావటం మొదలైంది. అందుకే మనం చూడొచ్చు, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందున్న పాలస్తీనా ఏరియాలో యూదుల ప్రాబల్యం కానీ యూదుల ఉనికి కానీ ఏమాత్రం లేదు. ఒక్కసారి మనం ఈ మ్యాప్లో చూద్దాం. 1917లో ఇది మొత్తం మనకు కనిపిస్తుంది అంతా కూడా ఈ గ్రీన్ కలర్లో ఉందంతా కూడా పాలస్తీనా. అక్కడక్కడ మనకు చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఈ బ్లూ కలర్లో ఉన్నవి అక్కడక్కడ ఉన్నాయి మాత్రమే యూదుల సెటిల్మెంట్లు. చాలా స్వల్పంగా, చాలా నెగ్లిజిబుల్గా ఉన్నాయి. ఇది 1917లో మొదటి ప్రపంచ యుద్ధం ముగియటానికంటే ముందు. మనం ఇప్పటిదాకా గమనించవచ్చు, ఇజ్రాయిల్ అన్న భావన లేదు, ఇజ్రాయిల్ అన్న దేశమే లేదు ఇప్పటి వరకు. ఇజ్రాయిల్ అనే దేశం ఎప్పుడు ఏర్పడింది? 1939లో అడాల్ఫ్ హిట్లర్ సామ్రాజ్యవాద కాంక్ష వల్ల రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి. దీని తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం తర్వాత ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఐక్యరాజ్య సమితికి అప్పగించారు. నిజానికి పేరుకు ఐక్యరాజ్య సమితి అయినా దాంట్లో పెత్తనమంతా అమెరికా, బ్రిటిష్ వాళ్ళదే ఉండేది. వీరి ప్రోద్బలంతో ఐక్యరాజ్య సమితి అప్పటిదాకా ఉన్న పాలస్తీనాను 2 భాగాలుగా విభజించింది. మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం ఇచ్చిన టైంలోనే ఇండియా పాకిస్తాన్గా విడదీసింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాగే 1948లో ఈ పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాగా విడదీసింది. ఇందులో 55% భూభాగం ఇజ్రాయెల్కి ఇస్తే 45% భూభాగం పాలస్తీనాకి ఇచ్చారు. ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం జెరూసలం. ఈ జెరూసలం అనేది 3 మతాలకు చాలా పవిత్రమైన స్థలం కాబట్టి దీన్ని ఏ దేశానికి ఇవ్వకుండా, ఎవరి ఆధీనంలో పెట్టకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దీన్ని అంతర్జాతీయ జోన్గా ప్రకటించి తన కంట్రోల్లోనే ఉంచుకుంది. ఇప్పటిదాకా ఈ ఇజ్రాయెల్ అనేది ఎవరికి చెందకుండా న్యూట్రల్గానే ఉండాలనేది నిర్ణయించారు. మనం ఒకసారి మ్యాప్లో చూడొచ్చు, నిజానికి పాలస్తీనాకి 45%, ఇజ్రాయెల్కి 55% భూభాగం ఇచ్చినప్పటికీ మన మ్యాప్లో అంత భూభాగం కనిపించట్లేదు పాలస్తీనాకి. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయిల్ ఉనికిని గుర్తించడానికి ఇష్టపడని పాలస్తీనా 1948లోనే, అంటే ఇజ్రాయిల్ ఏర్పడిన సంవత్సరంలోనే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించింది. అయితే అప్పటికే అమెరికా, బ్రిటన్ నుంచి భారీగా సపోర్ట్ ఉండి ఆయుధాలు సమకూర్చుకున్న ఇజ్రాయిల్ ఆ యుద్ధంలో పాలస్తీనాను ఓడించి మరింత ఎక్కువ భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అందుకనే మనం చూడొచ్చు, ఇక్కడ దాని భూభాగం చాలా తక్కువగా కనిపిస్తోంది మనకి. ఇది కూడా ఈ భూభాగాన్ని కూడా 2 ముక్కలుగా చేశారు. ఒకటి ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్న మెయిన్ ల్యాండ్ అయితే, ఇంకోటి ఈ చిన్న భూభాగమైన గాజా స్ట్రిప్. ఈ చిన్న ముక్కని మనం గాజా స్ట్రిప్ అంటున్నాం. ఇప్పుడు ఏదైతే యుద్ధానికి కారణమైంది ఈ గాజా స్ట్రిప్పే. ఈ ఇజ్రాయిల్ చుట్టూ పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా ఇట్లాంటి అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీస్.
తమ మధ్యలో తమ శత్రు దేశం ఇజ్రాయిల్ ఉనికి ఉండటం ఈ దేశాలు ఎవరికీ ఇష్టం లేదు. దాంతో 1967లో ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయిల్ మీద యుద్ధం ప్రకటించాయి. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయిలే విజయం సాధించింది. ఇజ్రాయిల్ సైన్యం ఈజిప్ట్లో ఉన్న సెనాయి ప్రాంతాన్ని, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్ని, అట్లాగే సిరియా నుంచి గోలన్ హైట్స్ని కూడా ఆక్రమించుకుంది. ఇక పాలస్తీనా విషయానికి వస్తే దాదాపు ఒక 10% మినహా మొత్తం పాలస్తీనాను కూడా ఇజ్రాయిల్ తన ఆక్రమణలోకి తీసుకుంది. యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ పాలస్తీనా ఉనికి లేకుండా అయిపోయింది. దీంతో పాలస్తీనియన్లు మొత్తం చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలకు వలసపోయారు. అయితే అరబ్ దేశాల సహాయంతో పలు తీవ్రవాద సంస్థలు ఏర్పడి ఇజ్రాయిల్ మీద దాడులు మొదలుపెట్టాయి. ఈ దాడులు ఈ ప్రాంతంలో తీవ్ర అశాంతికి కారణం కావడంతో 1993లో ఓస్లో ఒప్పందం కుదిరింది పాలస్తీనాకి ఇజ్రాయిల్కు మధ్య. ఈ ఒప్పందం ప్రకారం పాలస్తీనాను 3 భాగాలుగా చేశారు. ABC కేటగిరీలుగా విభజించారు. దీంట్లో చూడొచ్చు మనం, ఇది పాలస్తీనా అయితే పాలస్తీనాలో గ్రీన్గా ఉండే భాగాలతో పాటు బ్లూగా ఉండే ఇజ్రాయిల్ భూభాగాలు కూడా ఉన్నాయి. 1967లో ఎప్పుడైతే ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాల్ని ఆక్రమించుకుందో ఇక్కడి నుంచి తమ ప్రజల్ని పాలస్తీనాకు తీసుకెళ్ళి అక్కడ తమ కాలనీలు ఏర్పాటు చేసుకునేలాగా ప్రోత్సహించింది. దీంతో పాలస్తీనా మెయిన్ ల్యాండ్లో కూడా విపరీతమైన ఇజ్రాయిల్ కాలనీలు ఏర్పడినాయి. ఇక్కడ ఆధిపత్యం అంతా కూడా ఇజ్రాయిల్ చేతిలోకే వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1993లో ఓస్లో ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించారు, ABC అని. ఏ భాగం అంతా కూడా కంప్లీట్గా పాలస్తీనా కంట్రోల్లో ఉంటే, బి భాగం పాలస్తీనా అధికారం ఉన్నా కూడా అక్కడ సైన్యం, నీళ్లు ఇవన్నీ కూడా పూర్తిగా ఇజ్రాయెల్ చేతిలో కంట్రోల్లో ఉంటాయి. అట్లాగే సి భూభాగం అంతా కూడా పూర్తిగా ఇజ్రాయెల్ చేతిలోనే ఉంటుంది. నిజానికి 60% భూభాగం సి కేటగిరీగానే నిర్ణయించారు. అంటే పాలస్తీనా మెయిన్ ల్యాండ్లో కూడా ప్రధానమైన భూభాగం అంతా కూడా ఇజ్రాయెల్ చేతిలోకే వెళ్ళిపోయింది. ఇక మిగిలిందల్లా గాజా స్ట్రిప్. ఈ గాజా స్ట్రిప్లో మాత్రం హమస్ తీవ్రవాదులు, ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాని ఆక్రమించుకొని తమ సెటిల్మెంట్లను ఏర్పాటు చేసుకోవడం, తమ ప్రజలని అక్కడికి వెళ్ళి స్థిరపడేలాగా ప్రోత్సహించడం, ఇది నచ్చని హమస్ తీవ్రవాద సంస్థ సాయుధ పోరాటం ప్రారంభించింది. ముఖ్యంగా ఈ హమస్ తీవ్రవాద సంస్థ ఈ గాజా స్ట్రిప్లో కేంద్రీకృతమైపోయి కంప్లీట్గా పరిపాలనని తన చేతిలోకి తెచ్చుకుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఈ హమస్ మిలిటెంట్లు ఇదే భూభాగం నుంచి, ఈ గాజా స్ట్రిప్ నుంచి మెయిన్ ల్యాండ్ ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తున్నారు. ఇక్కడే ఇజ్రాయెల్ మరో వ్యూహం పన్నింది. ఈ గాజా స్ట్రిప్, పాలస్తీనాలో భాగంగా ఉన్న ఈ గాజా స్ట్రిప్కి ఈ పాలస్తీనా మెయిన్ ల్యాండ్కి ఎట్లాంటి సంబంధాలు లేకుండా చేయడం కోసం దీని చుట్టూ భారీ గోడను నిర్మించేసి ఇటువైపు నుంచి రాకపోకలు లేకుండా నిషేధించింది. దీంతో ఈ హమస్ తీవ్రవాద సంస్థ కేవలం గాజా స్ట్రిప్కు మాత్రమే పరిమితం అయ్యేలాగా చేసింది. అయితే ఇదే ఇప్పుడు హమస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు ఉధృతం చేస్తున్నారు. ఇజ్రాయెల్ అనే భూభాగం ఉనికిని వాళ్ళు గుర్తించడానికి ఇష్టపడడం లేదు. మా మాతృభూమిని ఇజ్రాయెల్ ఆక్రమించిందనే భావనతో ఉన్న హమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉన్నారు. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ హమస్ తీవ్రవాదుల స్థావరాలపైన, వారున్న నగరం పైన తీవ్రమైన వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికీ ఆ నగరాలన్నింటినీ కూడా నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే హమస్ మిలిటెంట్లు చేస్తున్న ఈ దాడులు కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనాకు మాత్రమే పరిమితం అవుతాయా, అంతకు మించి ఇంకా యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుందనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు పాలస్తీనాకు సపోర్టుగా ఆయుధాలని కానీ సైన్యాన్ని కానీ పంపి ఇజ్రాయెల్ మీద దాడికి ప్రోత్సహిస్తే ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చి మరింత ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. చూడాలి ఈ ఐక్యరాజ్య సమితి కానీ మిగతా అగ్రరాజ్యాలు కానీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తాయో చూడాలి.